అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు విశ్వాసం అనే ఆ వాడ బద్దలవ్వకుండా పరలోకానికి మన యొక్క జీవితాన్ని మనం ముందుకు సాగించగలగాలి, వెళ్తూ ఉండాలి. దేవుడు ఈ పోలిక చెప్పడంలో మనం ఎన్నో అర్థాలు ఆలోచించవచ్చు. వాక్యానుసారంగా మనం చూసినట్లయితే కనుక అందులో ఈరోజు ఒక దాని గురించి మనం ఆలోచిస్తే బహుశా మనలో కొంతమంది మేబీ ఈ పరిస్థితుల్లో ఉండుండొచ్చు. ఇప్పుడు సముద్రంలో మనం వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఊహించనటువంటి అల రావచ్చు. అలా వచ్చి ఆ వాడ అనేది షేక్ అవ్వచ్చు. లేదంటే కనుక అలల మధ్యలో వెళ్తున్నటువంటి ఆ ఓడ మీదకి ఊహించినటువంటి ఇంకొక అల ఏదో పెద్ద అల రావచ్చు. ఎన్నో రాకాసి అలలు రావచ్చు. అలా అనగానే ప్రియులారా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతోమంది స్వార్థపూరితమైనటువంటి మనుషుల మధ్యలో మన ఆత్మీయ జీవితం పడటం, లేదంటే కనుక సాతాను చేతిలో మరి ఛిద్రమయ్యే విధంగా ఎంతోమంది మనల్ని నాశనం చేయటం, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో వచ్చే అలలేనండి. ఈ తుఫానులో, ఈ అలలో ఇదంతా కూడా మనం ఆలోచించుకుని కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఒక్క అడుగు కూడా వేయలేమనిపిస్తుందండి. ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎందుకు ఆలోచించాలి ఎందుకు ఆలోచించకూడదు, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఏమీ తెలియక ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఏంటి ఈ జీవితం అనే విధంగా మారిపోయే విధంగా ఎన్నో పరిస్థితుల మధ్యలో మేబీ కొంతమంది మీలో ఉండుండొచ్చు. ఒకవేళ అలా ఉన్నట్లయితే, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే కనుక ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మనం ఆలోచించినట్లయితే కనుక కీర్తన గ్రంథం మనం చూద్దాం. 46వ కీర్తన మనం చూస్తే 1 నుంచి మనం ఆలోచిద్దాం. 46వ కీర్తన 1 నుంచి మనం చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మీరు ఆలోచించినట్లయితే కనుక నమ్మదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ 3 లోకాలలో మనం జల్లెడేసి పడితే ఎవరు కనబడతారా అంటే దేవుడు తప్ప ఇంకెవరు నమ్మలేమండి. మనం ఆయనే ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండేది. ఆయనే ఎంతమంది విడిచిపెట్టినా కానీ నేను నీకు ఎప్పుడు సమీపంగా ఉన్నానని చెప్పేది. ఆయన్నే మనం ఎంత మోసం చేసి మనం వెళ్ళిపోయినా కానీ నీ కోసం నా కోసం మనందరి కోసం చేతులు చాపి నిరంతరం చూసేది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక క్షణం వస్తుందండి, ఆ క్షణంలో మనల్ని విడిచిపెడతారు. దేవుడు మాత్రం ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత నలిగిపోయి వచ్చినా, ఎంత హింస పొందొచ్చినా, ఎంత అవమానాలు పొందొచ్చినా, ఎంత దేవుణ్ణి అవమానపరిచి నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినా ప్రియులారా, దేవుడు మాత్రం ప్రేమతోనే స్వీకరించడానికి ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తూనే ఉంటారండి. అందుకే ఆయన గురించి రాయబడినటువంటి మాట, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమై ఉన్నాడు. ఒక్కసారి ఎవరెవరినో నమ్మి మోసపోయావు కదా, అనేక సార్లు పలుమార్లు మోసపోయావు కదా, ఒక్కసారి దేవుని నమ్మి చూడండి. ఒక్కసారి మీ గుండెల మీద ఉన్న భారం మొత్తాన్ని కూడా తీసి ఆయనకు అప్పగించండి. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆయనే చెప్తున్నారు కదా. చూద్దాం అన్నమాట. 1 పేతురు పత్రిక మనం చూస్తానండి. పేతురు గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూద్దామండి. 7వ వచనం మనం చూద్దాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఏమంటున్నారండి, ఆయన మీద వేయండి. దేవుడే చక్కగా చెప్తున్నప్పుడు మీ చింత మొత్తం నా మీద వేయండి, యావత్తు సమస్తం తీసుకొచ్చి నా మీద వేయండి, నేను మీకు సహాయకుడిగా ఉంటానని దేవుడు చెప్తున్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నాను చెప్పండి. మనుషులందరిని నమ్మి ఎన్నో పరిస్థితుల్లో మోసపోయాం కదా. మరి మోసం చేయటం ఎప్పుడు మనం చూడలేదండి. దేవుడు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదండి. ఆయన అందరినీ ప్రేమించారు. అందరి కొరకు ఆయన మోసపరచబట్టం మనం చూసాం, కానీ ఆయన మనల్ని మోసం చేయటం ఎప్పుడు చూడలేదండి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆయన నమ్మండి, ఆయన ఎద్దుకు రండి. వాక్య జ్ఞానం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎవరెవరినో నమ్ముతున్నావా? వాక్య జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడుతున్నావా? అయితే ప్రియులారా, ఒకసారి నీ ఆలోచన విధానం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, ఒకసారి పునఃపరిశీలించుకొని మీ చింత
యావత్తు తీసుకొచ్చి ఆయన మీద వేసి నిశ్చింతగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ సాగిపోండి. ఎలాంటి పరిస్థితులైనా కానీ దేవుడు నడిపించడానికి, నమ్మటానికి సమర్థుడు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేశారు. మీ కొరకు బలంగా ముందుకు సాగడానికి తండ్రి నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ డివోషన్స్ ద్వారా తండ్రి అనేక మంది స్థిరపడినట్లుగా, అనేక మంది బలపడినట్లుగా తండ్రి మీ కృప చొప్పున నడిపించండి. మీ ప్రేమలో తండ్రి స్థిరపరచండి. తండ్రి మీ చిత్తమైతే ఇంకా గొప్పగా తండ్రి బలపడుటకు, ఆశీర్వదించబడుటకు తండ్రి మాకు సహాయం చేయండి. ప్రభువా, ఎవరెవరైతే తండ్రి ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నారు, ఈ పరిచర్యని తండ్రి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ కొరకు తండ్రి ఇంకా గొప్పగా తండ్రి వాడబడినట్లుగా కృప చూపించండి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని ఎన్నో మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.